ఎస్పీని వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు బలి చేశారు. రైట్ అండి. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు మొత్తం సంఘటనలన్నీ చూస్తున్నారు సార్. వరుస వెంబడి జరుగుతున్న సంఘటనలు, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి హింస వ్యాపించుకుంటూ వెళ్ళటం, ఈసీ ఏమో డీజీపీ సిఎస్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా 3 ఎస్పీలని సస్పెండ్ చేయటం, ఇప్పటి వరకు ఏదో ట్రాన్స్ఫర్ చేయటమో లేకపోతే డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయటమో ఏదో చేస్తూ ఉంటారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా సస్పెండ్ చేయటం వల్ల యంగ్ ఆఫీసర్స్ వాళ్ళకి ఒక బ్లాక్ మార్కే కదా వాళ్ళ యూపీఎస్సీ దాంట్లో. తీరా వచ్చి చూస్తే ఏంటంటే ఈయన చెప్పింది పైన ఐజీ వినిపించుకోవాలా, డీజీపీ ఆఫీస్ పట్టించుకోలేదు, కింద ఈయన ఇన్స్ట్రక్షన్స్ కింద ఆఫీసర్స్ ఫాలో కాలేదు. ఎండ్ ఆఫ్ ద డే హీ వాస్ పనిష్డ్. మరి నేరం ఎవరిదండి? మ్యూట్లో ఉన్నారండి. శుభోదయం అండి. వినపడుతుంది సార్? వినిపిస్తోందండి, వినిపిస్తోందండి. హింస జరిగింది. ఏ రాష్ట్రంలోనూ ఇలా పోస్ట్ పోల్ వైలెన్స్ జరగలేదు, మన రాష్ట్రంలో జరిగింది. సో దీని బాధ్యులైన వ్యక్తుల్ని ఎవరైనా సరే, పార్టీలైనా సరే, అధికారులైనా సరే చర్యలు తీసుకోవాల్సిందే. దానిలో స్పెషల్ ఏమీ ఉంటాకి వీల్లేదని మీరు ఒకసారి గమనిస్తే వాసుదేవన్ గారు, గత 1-2 సంవత్సర కాలంగా పల్నాడు ప్రాంతంలోనే 144 సెక్షన్లు పెట్టారు. ఘర్షణలు జరిగినాయి, బుల్లెట్ ఫైరింగ్లు కూడా జరిగినాయి. మీకు గుర్తే ఉండడు, మీరు కూడా ఆ ప్రాంతంలో కావు. అంటే ఒక ప్రెసిడెన్స్ ఒక చెప్పకనే చెప్తుంది ఏం జరగబోతుంది. అలాగే చారిత్రకంగా దశాబ్దాలుగా ఆ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో అయితే వైలెన్స్ చెలరేగిందో అది దశాబ్దాలుగా ఒక వైలెన్స్ టోన్ ఏరియాలుగా కూడా మన ట్రాక్ రికార్డు ఉంది. గత 1-2 సంవత్సరాలుగా పార్టీల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణ కారణంగా, రకరకాల కారణాలుగా పల్నాడు ప్రాంతంలో ఒక సెన్సిటివ్ ప్రాంతంగా ఒక బుల్లెట్ ఫైరింగ్ కూడా జరిగినాయి గత జూలై 2023 స్పెసిఫిక్ మీకు చెప్పాలండి. సో అటువంటి ప్రాంతంలో ఎలక్షన్ టైంలో ఇంకా ఎక్కువ అలర్ట్ జరుగుతాయని చెప్పి నాలాంటి వాళ్ళు అనుకున్నారు, మీలాంటి వాళ్ళు అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు. కానీ పోలీసులకి అయితే ఇంకా ఎక్కువ సమాచారం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చినా కూడా రవిశంకర్ రెడ్డి గారు ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు కూడా అదే పల్నాడు ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అసహనం వ్యక్తం చేసింది. ఆ ఎస్పీ గారిని కూడా పిలిచింది, కూడా వ్యక్తిగతంగా పిలిచి రాష్ట్ర ఎన్నికల అధికారి ఏం జరుగుతుంది, మీరు కంట్రోల్ చేయగలరా లేరా అని కూడా అడగటం కూడా జరిగింది. ఇది మార్చి 23 అనుకుంటా, టు బి స్పెసిఫిక్ మార్చి 23 కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో నేను చెప్తుంది ఏంటంటే, ఈ నేపథ్యంలో మీరు ఒక ఎస్పీని మార్చినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆ సూచించిన పేర్లు కావచ్చు, 2-3 పేర్లు ఇవ్వచ్చు. దానిలో గరికపాటి బిందు మాధవ్ గారు కూడా ఉన్నారు. సరే, వారు యంగ్ ఆఫీసర్, ఆయన మా జిల్లాలో కూడా పనిచేస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో 2017 ఐపీఎస్ ఆఫీసర్ అయినా, యూపీఎస్సీలో 172 ర్యాంక్ హోల్డర్, మంచి ర్యాంక్ చేయించారు. ఆయన నేపథ్యం కూడా, ఆయన కూడా బీటెక్ డ్రాప్ అవుట్ అయ్యి చదువులు మానేసి ఇంట్లో కూర్చున్నప్పుడు, ఒక 3 ఏళ్ళు 1 సంవత్సరం ఇంట్లో కూర్చుని పోయి చదువులు మానేసి కూర్చున్నప్పుడు కూడా ఆయన మళ్ళీ రివైవ్ అయ్యి ఓపెన్ యూనివర్సిటీలో ఎన్రోల్ అయ్యి డిగ్రీ పాస్ చేసి, ఆ తర్వాత ఎంసీఏ రాసి, తర్వాత సివిల్స్ రాద్దామని చెప్పి మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు. అంటే ఆయన జీవితం ఒక సక్సెస్ స్టోరీ. ఒక ఫెయిల్యూర్ నుంచి, ఒక డ్రాప్ అవుట్ నుంచి, చదువులు మానేసి నుంచి ఒక ఐపీఎస్ అధికారికి వెళ్ళటం, ఇది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. అటువంటి అధికారి, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మా జిల్లాలో రంపచోడవరంలో కూడా పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆయన ఆఫీసర్ గా ఉండి, ఏఎస్పీగా ఉండి పనిచేశారు. రిలేటివ్లీ యంగ్ ఆఫీసర్. అలాంటి ఇన్ఎక్స్పీరియన్స్ యంగ్ ఆఫీసర్ ని ఇటువంటి ఆల్రెడీ సెన్సిటివ్ ప్రోన్ ఏరియాలో వేయటం ఒక సమస్య అయ్యిందా అని చెప్పి ఇప్పుడు మనలాంటి వాళ్ళు అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎస్పీ గారు, డీజీపీ గారు చెప్పినా, లేకపోతే ఐజీ గారు చెప్పి పట్టించుకోలేదు, కిందాలు పట్టించుకోలేదంటే ఇది శాఖాపరమైన విచారణలో బయటపడాలి. ఆయన నిజంగా కమ్యూనికేట్ చేస్తే ఆ రికార్డ్స్ ఉంటాయి, ఆ మెయిల్స్ కానీ, ఫోన్స్ కానీ, లేదా మెమోలు కానీ ఉంటాయి. ఎన్ని శాఖాపరమైన విచారణలో బయటపడతాయి, బయటకు వస్తాయి. అది ఇప్పుడు ఏంటి, అక్కడ వైలెన్స్ విపరీతంగా జరిగింది. బాధ్యుల్ని ఒక 2 ఎస్పీని సస్పెండ్ చేశారు, ఒక ఎస్పీ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు, 12 అధికారులని సస్పెండ్ చేసి అందరినీ శాఖాపరమైన విచారణ వేశారు. ఇప్పుడు సిట్టు కూడా వేశారు, 13 మంది సభ్యులతో సిట్టు వేశారు. సిట్టు పూర్తిగా విచారిస్తుంది దీని మీద. సో ఏంటి బయటకు రావాలి. దీనిలో మనం లాస్ట్ డిబేట్ లో కూడా మీకు చెప్పాను, ఇంత పెద్ద వైలెన్స్ జరిగిందంటే అది పొలిటికల్ పార్టీ నాయకుల ఇన్వాల్వ్మెంటే కాదు, అధికారుల ఇన్వాల్వ్మెంట్, వివిధ అధికారులు, కార్యనిర్వాహక అధికారులు కావచ్చు, పోలీస్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎన్ని బయటికి రావాలి. ఎవరెవరు ఏ అల్లరి చేసినా అది ఎంతటి వాడైనా సరే క్షమించేది లేదు. మన ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి సార్, సీల్ అయిపోయి ఈవీఎం లో ఉన్నాయండి. ఈ రోజు అక్కడ ఘర్షణలు పడటం వల్ల ఎవరికి ఉపయోగం? అది
ఏ పార్టీకి ఎవరికి ఉపయోగం చెప్పండి, రిజల్ట్స్ అయితే మారవు. కానీ చితికిపోతుంది ఎవరు, అక్కడ పేద బడుగు బలిగిన వర్గాలు కదా, వాళ్ళని అడ్డంగా వాళ్ళని బలిపశులు చేస్తారు కదా. ఇప్పుడు వీళ్ళ నాయకులందరూ మీరు ఇందాక చెప్పినట్టు కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయారు, కొంతమంది బెంగళూరు వెళ్ళిపోయారు, కొంతమంది చెన్నై వెళ్ళిపోయారు. కొన్ని ప్రాంతాల్లో అయితే బెంగళూరు వెళ్ళిపోయి నాకు సమాచారం కొంతమంది చెప్తున్నారు. అందరూ అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఉన్నటువంటి పేద వర్గాల పరిస్థితి ఎలా వెళ్తారండి, ఎక్కడికి వెళ్తారండి? ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళు కేసులు పాలవుతారు. గత సంవత్సరంగా చెప్తున్నాం మనం, రాజకీయ పార్టీలు రెచ్చగొడతారు, రెచ్చిపోవద్దు, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు, మీ నచ్చిన పార్టీకి పనిచేయండి, నచ్చిన పార్టీకి ఓట్లు వేసుకోండి, అంతేగాని వాళ్ళు ఉచ్చులో పడద్దని నానాంతరం చాలా మంది ఈ వేదికలుగా చెప్తున్నాం. ఈ రోజు ఏం జరుగుతుంది, మనం అనుకున్నట్టే జరిగింది. అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ మీద అంత కేసులు పడతారు, కోర్టు చుట్టూ జైలు చుట్టూ తిరుగుతారు, వాళ్ళు ఉద్యోగాలు రాదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఏవడవు. ఈ నాయకులందరూ బాగానే ఉంటారు, హైదరాబాద్ లో తొంగుంటారు, బెంగళూరులో తొంగుంటారు, బాగానే ఉంటారు. అందుకే చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఒకవేళ మీరన్నట్టు స్పెసిఫిక్ అధికారులు ఏం తప్పు చేయలేదు, విచారణలు బయటపడితే మళ్ళీ రివోక్ చేస్తారు. నిజంగా వాళ్ళు తప్పు చేసుంటే మాత్రం ఎవరైనా సరే పార్టీలకి ఎందుకు శాంతి భద్రతలు ఇంపార్టెంట్. రాష్ట్రాన్ని రాష్ట్రం చేయడానికి 500 కోట్ల ప్రజలు సంసిద్ధంగా రవికిరణ్ గారు తప్పప్పుల మాట వచ్చింది కాబట్టి అంతకుముందు డీజీపీది తప్పు కాదా, అంతకుముందు ఉన్న ఎస్పీలది తప్పు కాదా, లేకపోతే ఇప్పుడు ఈ రోజున ఛార్జ్ తీసుకున్న డీజీపీది తప్పు కాదా? ఇవి మొత్తం అప్పటి తప్పుల్ని ఇప్పటి తప్పుల్ని ప్రేక్షక పాత్రతో చూస్తున్న సిఎస్ది తప్పు కాదా? ఇన్ని తప్పుల్ని పక్కన పెట్టి అక్కడ ఫీల్డ్లో ఎవరున్నారు యూనిఫామ్ వేసుకుని అని చెప్పేసి ఉన్న ఆఫీసర్స్ని ముగ్గురిని, నేను బిందు మాధవ్ ఒక ఉదాహరణ చెప్పాను, ముగ్గురిని సస్పెండ్ చేయడం అనేది రాంగ్ సిగ్నల్ వెళ్ళటంలా. ఈసీ కూడా ఏంటంటే ఉంది కదా ఇంకో 4 రోజులు అధికారం, విచక్షణారహితంగా ఉపయోగించేద్దామని నేను భావిస్తుందా ఈసీ? రేపు పొద్దున 4వ తారీఖు దాటితే పేపర్ టైగర్ అయిపోతుంది ఈసీ. సార్ ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, కంట్రోల్ చేయలేదు, ఈసీ ఏం చెప్పాం 14వ తారీఖు నేను డిబేట్కి వెళ్ళినప్పుడు అన్నాను, ఈసీ ఏం చేస్తుంది, రివ్యూ చేయరా, బీజేపీ సీఎస్ తో రివ్యూ చేయరా, మీరే పట్టించుకోరా, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటీస్ వస్తేనే మీరు రివ్యూ చేస్తారని మీరంతా నాలంతా అందరూ విమర్శించాం. ఈరోజు చర్యలు తీసుకున్నారు, వీళ్ళు శాఖ